గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. యావత్ తెలంగాణ ప్రజానికానికి నా శతకోటి నమస్కారాలు. ఎవరైతే మన ఛానల్ని కొత్త చూస్తున్నారో వారందరికీ విజ్ఞప్తి, మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుందండి. ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా బెల్ అయిన గంట ఆన్లో పెట్టుకుని, ఎందుకంటే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులో ఉంటుంది. అందరికంటే ముందుగా మీరు చూడడానికి అవకాశం అనేది ఎక్కువ మోతాదులో కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీలైనంత త్వరగా మీ బంధుమిత్రులు కానీ, మీ గ్రామ ప్రజానికాన్ని కానీ, మీ వాట్సాప్ గ్రూపులలో కానీ అందరూ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. షేర్ చేస్తేనే తెలంగాణలో ఆసరా పింఛన్దారులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క వీడియో వెళ్ళిపోతుంది. అయితే ఆసరా పింఛన్లకు సంబంధించి ఎన్నో విషయాలు సేకరించి విలువైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఎప్పటికప్పుడు మన ఛానల్ పూర్తిగా సహకారం చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. వీడియో చూసినప్పుడే ప్రతి ఒక్కరు లైక్ కొట్టడం వలన మేము పడిన కష్టానికి ఒక ఫలితం దక్కుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. అదేవిధంగా ఈ లైక్స్ అనేది ఎంతమందికి రీచ్ అయింది, ఎంతమంది యొక్క వీడియోను ఆదరించారు, ఎంతమంది యొక్క వీడియోను చూశారు అనేది తెలుసుకోవడానికి అవగాహన ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. అదేవిధంగా మీకు ఏమైనా ఆసరా పింఛన్లు డౌట్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే ప్రతి ఒక్క కామెంట్ కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన ఛానల్లో మన సబ్స్క్రైబ్లో చాలామంది మనకు కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగింది. సార్ మరి ఆసరా పెన్షన్ల గురించి, మరి పాత పెన్షన్లు ఉన్నాయి కదా వాటి గురించి ఒక వీడియో చేయగలరని కోరుతున్నాను. వారి మేరకే ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోను పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. వీడియోలో ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడం వలన ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా గ్రహించిన వాళ్ళు అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే, పింఛన్దారులు కదిలిపే శుభార్త. ఆసరా పింఛన్లు 2016 రూపాయలు, 4016 రూపాయలు 15/6/2024 రోజున బ్యాంకులో జమ. వెంటనే ఇలా చేయండి. ఆసరా పింఛన్కు సంబంధించి చూసుకున్నట్లయితే మరి సార్ ప్రతి ఒక్క వీడియోలో మరి వృద్ధులకు 4016, వికలాంగులు 6016 రూపాయలు చెప్తున్నారు కదా, మరి ఇప్పుడేంది 2016 మరి 4016 అని పాత పింఛన్లు పాతవి పట్టుకొచ్చారని ప్రతి ఒక్కరు డౌట్ రావడం జరుగుతుంది. అవునండి, ఇవి ఎందుకంటే మనకు ఆల్రెడీ డిసెంబర్ 9 మనకు ఇచ్చిన హామీలో వృద్ధులకు 4016 రూపాయలు, వికలాంగులు 6016 రూపాయలు ఇస్తామని మెన్షన్ చేయడం జరిగింది. కానీ దాన్ని దృష్టిలో ఉంచుకొని మనకు జనవరి, ఫిబ్రవరి, ఇలా మార్చి, ఏప్రిల్, మే, జూన్ దగ్గరికి వచ్చింది. దాదాపు 5 నెలలు గడుస్తున్నా ఈ యొక్క ఆసరా పింఛన్ అనేది చాలా వరకు రిలీజ్ కాలేదు. చాలామందికి అయితే మన కామెంట్ రూపంలో తెలిసింది ఏంటిదంటే, దాదాపు పాత పింఛన్లు ఏవైతున్నాయో 4016 రూపాయలు అవి మాత్రమే బ్యాంకులో పడ్డాయట. అయితే ఈ యొక్క 2016, 4016 రూపాయలు ఉన్నాయి కదా, ప్రస్తుతానికి అయితే ఇవి అయితే వారి ఖాతాలో జమ చేయడం జరిగింది. అయితే ఇది రేపటి వరకు కూడా, అంటే ఇంకా 2 డేస్ వరకు కూడా ఈ యొక్క ఆసరా పింఛన్లు పాతయే 2016, 4016 రూపాయలు పడతాయని కూడా ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది. మనకు ఇంకనూ ఎందుకంటే మనకు అర్హుల నుండి అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదంట. అవి అర్హుల నుండి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత, బోగస్ సర్టిఫికేట్లు అన్నీ క్లియర్ చేసిన తర్వాత, అనర్హులను ఏరివేసిన తర్వాత ఇవి పాత అయితే ఏవైతే ఉన్నాయో వాటిని ప్రస్తుతానికి ఇచ్చి తర్వాత జూలై నుంచి, ఏదైతే జూలై ఉందో ఆ జూలై నుంచి పెరిగిన 4016 రూపాయలు, 6016 రూపాయలు వారి ఖాతాలో జమ చేస్తామని అయితే ప్రభుత్వం అయితే పేర్కొంది. ప్రస్తుతానికి 15వ తారీఖు అంటే ఎల్లుండిలో ఈ యొక్క పాత పెన్షన్ అయితే పడడం జరుగుతుంది. కంపల్సరీ బ్యాంకులో జమ అయితే కంపల్సరీ మీరు చేయాల్సింది ఏంటంటే, ఎవరైతే ఈకేవైసీ చేసుకోవాలో కంపల్సరీ ఈకేవైసీ చేసుకుంటేనే ఈ యొక్క ఆసరా పింఛన్ అనేది మీ యొక్క ఖాతాలో జమ అయితే, లేని పక్షంలో మీ యొక్క ఆసరా పింఛన్ మీ యొక్క ఖాతాలో అయితే జమ కావు. దీని అయితే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క పాత పెన్షన్లు 2016 రూపాయలు, 6016 రూపాయలు ఒకవేళ మీకు పడినట్లయితే మీ యొక్క డిస్ట్రిక్ట్స్ మెన్షన్ చేయండి. అదేవిధంగా మీకు ఏ నెల ఆసరా పింఛన్ ఉందా యొక్క మంత్ని మెన్షన్ చేయండి. అదేవిధంగా మీకు పాత పెన్షన్లు పడ్డాయా లేకుంటే కొత్త పెన్షన్లు పడ్డాయా అని కూడా ప్రతి ఒక్కరు కామెంట్ తెలియజేయగలని కోరుతున్నాను. వీలైనంత త్వరగా మీకు ఎంత వీలైతే వీలైనంత త్వరగా అందరూ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.